ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, అందరూ వచ్చి వాచ్ చేయాల్సింది, లేదంటే మీరు ఏదో ఒకటి కోల్పోయినట్లు ఉంటుంది. చాలా ఎమోషనల్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోయిందన్న. చాలా మంది టెడ్ సేమ్ దా కదా అనుకోని వస్తారు, కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను, అంటే ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు. సూపర్, ఇన్ని మూవీస్ కంటే చాలా బాగున్నది. అల్లు శిరీష్ గారు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమా చాలా బాగుంది అన్న. ఇప్పుడే బడ్డీ చూశానన్న, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడున్న ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమా. ఒక టెడ్డీ మాత్రం చాలా సూపర్, చాలా సస్పెన్స్ ఉంది. ఆ టెడ్డీ మనిషిలాగా ఎందుకు అవుతుంది అనేది థియేటర్లో చూడాలి. చాలా సూపర్. అదొకటి శ్యామ్ డైరెక్టర్ గారు, తమిళ్ డైరెక్టర్ గారు చాలా సూపర్. అదొకటి అల్లు శిరీష్ గారు మాత్రం మళ్ళీ కంబ్యాక్ అనుకోవాలి. చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ గారు వచ్చారు, చాలా స్టైలిష్గా. అదొకటి ఫైట్స్ మాత్రం ఎర్రగా తీశారన్న. అదొకటి మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలా ఎమోషనల్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోయిందన్న. ఓవరాల్గా బడ్డీ మూవీ చాలా సూపర్. అదొకటి గాయత్రి గారు, అలాగే మన ఆలీ గారు అందరూ చాలా సూపర్ చేశారు. ఉన్న క్యారెక్టర్ కొంచెం క్యారెక్టర్. బడ్డీ మాత్రం ఇప్పుడు చూడదగ్గ మూవీ. అదొకటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. అంటే తమిళ్లో కూడా ఆల్రెడీ టెడ్డీ అని ఒక మూవీ వచ్చింది కదా, అది సేమా లేదా అది వేరు ఇది వేరు, కొంచెం దానికి దీని డిఫరెంట్ ఉంది. ఇది స్టోరీ వేరు, అది స్టోరీ వేరు, కానీ అది సూపర్గా ఉంది, ఇది కూడా చాలా సూపర్గా ఉంది. బట్ యాక్చువల్గా టెడ్డీ తమిళ్లో ఉంది కదా, దాన్ని అలాగా, కానీ దీనికి చాలా వేరియేషన్ ఉంది. స్టోరీ ఒకటైనా మాత్రం స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. స్టోరీ కొద్దిగా స్టోరీ క్లైమాక్స్లో డిఫరెంట్గా చేశారులేండి. దీనికి చాలా వేరియేషన్ ఉంది. స్టోరీ కొద్దిగా లైన్ ఒకటే, ట్యాగ్ లైన్ ఒకటే, కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది. ఆ క్లైమాక్స్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలామంది టెడ్ సేమ్ దా కదా అనుకోని వస్తారు, కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది. చాలా విజువల్గా బాగుంది. కెమెరా కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. అవి ఎక్కడ బోర్ కొట్టలేదు. మూవీ చాలా బాగుంది, అందరూ ఇంట్రెస్ట్గా చూడవచ్చు, ఫ్యామిలీతో చూడవచ్చు. ఎక్కడ వల్గర్ లేదు. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే చాలామంది టెడ్డీ అనగా తమిళ్లో ఉంది కదా, అది పెద్ద కొత్తగా ఏమంటారు అనుకుంటారు. చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఒక మెడికల్ గురించి చెప్పకూడదు, స్టోరీ రివీల్ చేయకూడదు, డిఫరెంట్ ఉంది. హీరోయిన్ కానీ టెడ్డీతో ప్రతి అమ్మాయి కూడా లవ్లో పడిపోతారు, అంత బాగా చూపించారు. టెడ్డీని బాగా ఎలివేట్ చేశారు. ఆ సీన్స్ మాత్రం ప్రతి అమ్మాయికి నచ్చేస్తారు. టెడ్డీ సీన్ కానీ బాగుంది. డైరెక్షన్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ పాప సంథింగ్ ఆయన గారు చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. విలన్ కూడా ఎక్సలెంట్. విలన్ మన చాలా సినిమాలు చూస్తాం కదా, ఆయన రంగంలో గట్రా చూస్తాం కదా, ఆయన కూడా చాలా బాగా చేశారు. అల్లు శిరీష్ గారు ఈ మధ్యన సినిమాలు ఏం చేయలేదు కదా, ఆయన చూద్దామని. ప్లస్ ఆల్రెడీ స్టోరీ ఉంది కదా, డిఫరెంట్గా ఉంది. అల్లు శిరీష్ గారి గురించి వచ్చాం, డిఫరెంట్గా పెట్టారు కదా బడ్డీ అనే, సేమ్ స్టోరీ వీళ్ళు అలా ఎలివేట్ చేశారు. అల్లు శిరీష్ గారు చాలా రోజుల తర్వాత ఒక కొత్త క్యారెక్టర్తో వచ్చిండు. ఇది ఒక తమిళ్ సినిమాలో అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టిన కథ, అది మన తెలుగులో తీసుకొచ్చారు, రిమిక్స్ చేసారు. అంటే ఆ స్టోరీ ఇక్కడ తెలుగులో తీసారు. తమిళ్లో ఎంత బ్లాక్ బస్టర్ ఎంతో మన తెలుగులో కూడా ఇది కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి స్టోరీ కూడా కొత్తదనం ఉంది కాబట్టి కొత్తగా తీసుకొచ్చిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, అంటే ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకి ఎట్లుంటుంది అంటే, ఒక బంటి క్యారెక్టర్ మన ఒక ఆర్య అనే ఒక తమిళ్లో అక్కడ పెట్టిరు పేరు, అది కాకపోతే సినిమా అక్కడ బ్లాక్ బస్టర్, అదే స్టోరీ ఇక్కడ పెట్టిరు. మన అల్లు శిరీష్ గారికి చాలా కొత్తగా ఉంటుందని కొత్తదనం తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఎందుకంటే ఒక మ్యూజిక్ కూడా కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసి మనం ఎంజాయ్ చేస్తాం. ఇలా విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు ఇలా పెద్ద పెద్దోళ్ళు. మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న, మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న. ఈ వీక్కి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మన అల్లు శిరీష్ గారికి ఈ మూవీతోని ఒక హై రేంజ్ వచ్చిందని చెప్పొచ్చు అన్న. మూవీ మాత్రం చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ మన ఫ్యామిలీతోని చూడాల్సిన మూవీ. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఒక ఫైట్ ఉంటుంది అన్న. మన బడ్డీతో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అన్న. అది ఒక పెద్ద గన్తోనే అది కొట్టడం అయితే నెక్స్ట్ లెవెల్. ఒకటి క్లైమాక్స్ అయితే ఒక అదిరిపోయే సీన్ ఉంటుంది అన్న. ఫ్లైట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ సీన్ దగ్గర అయితే మొత్తం గూస్ బాంబ్స్ వచ్చి అది సస్పెన్స్ అనిపిస్తుంది మనకు. ఏమవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది భయ. ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, అందరూ వచ్చి వాచ్ చేయాల్సింది, లేదంటే మీరు ఏదో ఒకటి కోల్పోయినట్లు ఉంటుంది. హాయ్ బ్రో, జస్ట్ నో వాచ్డ్ మూవీ బడ్డీ. సినిమా చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ ఇది రీమేక్ మూవీ అయినా సరే తెలుగులో మాత్రం మీరు రీమేక్ అని మిస్ అవ్వద్దు. చాలా బాగుంది మూవీ, డిఫరెంట్గా ఉంది, డైరెక్షన్ బాగుంది. అల్లు శిరీష్ గారు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమా చాలా బాగుంది. ఇంకా స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, వీకెండ్కి మంచి హిట్.